పులివెందుల పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు పెట్టుకునే ధైర్యం లేదు ఆ రోజున. పార్టీ ఎప్పుడు పెట్టారండి రామారావు గారు? 83లో పెట్టి 83లో పెట్టారు. నేను ఇప్పుడు వెళ్ళాను 94. అంటే 11 సంవత్సరాలు అయింది నేను పులివెందులు వెళ్ళేసరికి. నాకు ముందు ఉమేష్ చంద్ర గారు ఏఎస్పీగా చేశారు. అప్పటికి కూడా పార్టీ ఆఫీస్ పెట్టల. కడపలో ఉండేది, ఇంకెక్కడో ఉండేది. పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అనేది లేదు. అప్పుడు నేను ఏఎస్పీని అప్పుడే చేరాను. కొత్త పోస్ట్. ఇదేంటి, ఇది డెమోక్రసీ, ఇది అన్ని పార్టీల్లో ఉంటాయి, మీ ఎవరిదే వాళ్ళు చెప్పుకుంటారు, జనం ఎవరికి కాళ్ళతో వాడికి ఓటేసుకుంటారు. అంతేగాని మీరు ప్రచారం చేసుకోవద్దు, మీరు ఆఫీస్ పెట్టుకోవద్దు అని ఎవరంటారండి? అలాగా అది కరెక్ట్ కాదు. మీరు పెట్టుకోండి ఆఫీసు, నేను ఉన్నాను కదా అంటే, లేదు సార్ మీకు తెలీదు అది అన్నారు. పోనీ మీకు అంత ఇదిగా ఉంటే నేను వచ్చి మరి కొబ్బరికాయ కొట్టి ఆఫీసులో అవి ప్రారంభిస్తే బాగోదు కదా. అందువల్ల మీరు ఆఫీస్ పెట్టుకోండి, నేను బయటే ఉంటాను, రోడ్డు మీద ఉంటాను, నేను నా జీప్లో కూర్చొని ఉంటాను, మీరు జెండా ఎగరేసుకోండి, కొబ్బరికాయ కొట్టుకోండి, లోపల కూర్చోండి, ఏమొద్దో చూద్దాము, ఎలాగ మీకు ఒక వారం రోజులు నేను బయటే ఉంటాను, ప్రొటెక్షన్ నేను ఉంటాను, తర్వాత చూద్దాం ఏమన్నైతే అంటే. అప్పుడు నేను ఉండగా మొట్టమొదటిసారి టీడీపీ ఆఫీస్ అనేది పులివెందులో ఓపెన్ చేశారు. చాలా మందికి తెలియదు ఇది. అదే పులివెందుల టీడీపీ ఆఫీస్ మీరు ఓపెన్ చేయించారు మొట్టమొదటిసారి? నేనే చేయించాను.